Drop it. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఈసెట్ 2024కి సంబంధించిన కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఆ కౌన్సిలింగ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మనకు ఏపీ ఈసెట్ 2024కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ నోటిఫికేషన్. ఒకసారి దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే మనకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది మనకు జూన్ 26 నుండి జూన్ 30 వరకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనకు జూన్ 27 నుండి జూలై 3 వరకు ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయనున్నారు. ఇక ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ను చూజ్ చేసుకోవడానికి మనకు జూలై 1 నుండి జూలై 4 వరకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంకా వెబ్ ఆప్షన్స్ను చూజ్ చేసుకున్నారో ఆ వెబ్ ఆప్షన్స్ను చేంజ్ చేసుకోవడానికి మనకు జూలై 5న అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక సీట్ అలాట్మెంట్ అనేది జూలై 8న చేరున్నారు. ఇక అదేవిధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ కాలేజ్, మనకు కాలేజ్లో రిపోర్ట్ చేయడము జూలై 9 నుండి 15 వరకు మనకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక క్లాస్ వర్క్ అనేది మనకు జూలై 10 నుండి స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ మనకు ఏపీ ఈసెట్ 2024కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ షెడ్యూల్. ఇక ఆ ప్రాసెసింగ్ ఫీజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకు ఓసీ బీసీ క్యాండిడేట్స్కి అయితే 1200 రూపీస్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 600 రూపీస్ ఆ ప్రాసెసింగ్ ఫీజ్ అనేది వెబ్ కౌన్సిలింగ్ కోసం మనం చెల్లించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక మనకు వెబ్ కౌన్సిలింగ్లో ఏ సర్టిఫికేట్స్ కావాల్సి ఉంటుంది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకు ఇక్కడ ఎస్ఎస్సి మెమో, అదేవిధంగా డిప్లొమా ఆర్ డిగ్రీ మార్క్స్ మెమో, 7th క్లాస్ నుండి డిప్లొమా వరకు స్టడీ సర్టిఫికేట్స్ లేదా 9th క్లాస్ నుండి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్, టీసీ, ఇంకా అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది. ఇంకా అదేవిధంగా లోకల్ స్టేటస్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అదేవిధంగా రెసిడెంట్ సర్టిఫికేట్ కూడా మనము ఈ 9 సర్టిఫికేట్స్ అయితే మనము వెబ్ కౌన్సిలింగ్ ఏదైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నామో అప్పుడు ఈ సర్టిఫికేట్స్ అయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వాటికి సంబంధించిన ఆ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక ఎవరైతే ఎన్సీసీ క్యాప్ వారికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఫిజికల్గా చేరున్నారు వారికి సంబంధించి మనకు జూలై 2, 3 తేదీల్లో మనకు ఈ ఎన్సీసీ క్యాప్ స్పోర్ట్స్ వారికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేరున్నారు. వారికి సంబంధించి ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ లిస్ట్ క్యాప్ కానీ ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ వారికి సంబంధించిన హెల్ప్ లైన్ సెంటర్స్ మనము ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా ఎనీ అదర్ ప్రాబ్లమ్స్ వచ్చినటువంటి వాళ్ళు క్యాండిడేట్స్ కూడా మనకి హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి వాటికి సంబంధించి ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటికి సంబంధించిన హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ అయితే మనకి ఇక్కడ 14 ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు దగ్గరలో ఉన్నటువంటి హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీరు ఇక్కడ వాటికి సంబంధించి మీరు చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మనకు ఏపీ ఈసెట్ 2024కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ షెడ్యూల్. మీకు రేపు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేయాల్సి ఉంటుంది, ప్రాసెసింగ్ ఫీజు అనేది ఏ విధంగా చెల్లించాలి, ఇంకా అదే విధంగా వెబ్ ఆప్షన్స్ని ఏ విధంగా చూజ్ చేసుకోవాలనేది మీకు ఇంకొక వీడియోలో అయితే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అయితే పొందవచ్చు. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.